గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యేగా మద్దిపాటి వెంకటరాజు గెలుపొందారు. ప్రస్తుతం మనతో వెంకటరాజు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, మీరు తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఖచ్చితంగా ఇది ప్రజల విజయం, కార్యకర్తల సమిష్టి కృషి వల్ల సాధ్యమైంది. కార్యకర్తలందరూ ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన, బీజేపీ 3 పార్టీల శ్రేణులు అందరూ కూడా సమన్వయంతో, పోరాట స్ఫూర్తితో పనిచేశారు. కాబట్టి మాజీ హోంమంత్రి గారి మీద గెలవడం, అదేవిధంగా ఇక్కడ అనేక ప్రతికూల పరిస్థితులు వాళ్ళు క్రియేట్ చేసినప్పటికీ, అంటే మా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడం, అలాగే రౌడీయుజాన్ని ప్రదర్శించాలని చూడడం, బలగాలు ఉపయోగించి ఒత్తిడి తయారు చేసి కొంతమందిని లాక్కునే ప్రయత్నం చేయడం, బెదిరింపులు, కక్ష సాధింపులు, దాడులు అన్నీ జరిగినాయి ఇక్కడ. ఇవన్నీ దాటుకుని సమిష్ట కృషి వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల గెలవగలిగాం. ఈవీఎం ట్రాపింగ్ జరిగినట్టు కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు, ఏ విధంగా చూస్తారు? అంటే మరి 2019లో కూడా 151 సీట్లు వచ్చినాయి కదా, అప్పుడు కూడా ఈవీఎంలతోనే కదా ఎలక్షన్ జరిగినాయి, అప్పుడు ప్రజా తీర్పే కదా. మనం ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం నేర్చుకోవాలి. రాజకీయ నాయకులుగా ఉన్నాం మనం. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల సమయాల్లో వైసీపీ నాయకులు కొంతమంది వాలంటీర్లను బలవంత రాజీనామా చేయించారు. వారిని తిరిగి మళ్ళీ విధులకు తీసుకుంటారా? అంటే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇదే స్థానిక నియోజకవర్గం నేను కానీ వాలంటీర్లకు అనేక రకాలుగా విన్నపాలు చేశాం. దయచేసి పార్టీలకు తొత్తులుగా మారకండి, మీరు బలైపోతారు, రాజీనామాలు చేయకండి, ఇది ఒక రాజకీయ కుట్ర, ఈ కుట్రలో మీరు భాగం అవ్వద్దు అని పదే పదే మా విన్నపాలు ఇచ్చాం. అక్కడికి చంద్రబాబు నాయుడు గారు 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఒకటి, ఈ యొక్క వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని ఒక ధైర్యాన్ని, భరోసాను కలిగించారు. అదేవిధంగా ఈ జీతాన్ని 10,000 చేస్తామని భద్రతను కూడా కల్పించారు. జీత భద్రతలు 2 కల్పించారు ఆయన. కల్పించినప్పటికీ మీరు సొంత నిర్ణయాలతో ముందుకెళ్ళినప్పుడు మేము చేయగలిగేది కూడా ఏముండదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, పార్టీ ఇచ్చిన పాలసీ ప్రకారం ఈ యొక్క వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ నిర్మాణం కానీ కొనసాగింపు కానీ జరుగుతుంది. గోపాలపురాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? మొదటి నుంచి మేము పదే చెప్తున్నాం, ఇది వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం మరియు యువకులు అధికంగా ఉండే నియోజకవర్గం. ఇక్కడ మనం ఓ పక్కన రైతుల్ని, మరో పక్కన కార్మికుల్ని, మరో పక్కన యువకులకి అవకాశాలు కల్పిస్తూనే మరీ ముఖ్యంగా మహిళలకి వాళ్ళ యొక్క ఆర్థిక స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం, వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఒక ప్రత్యేక ప్రణాళికలతో మహిళా అభివృద్ధి కోసం కూడా పనిచేయబోతున్నాం. గోపాలపురం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అంటున్నారు. దుర్గా, జీ తెలుగు న్యూస్, గోపాలపురం.